చాలా పారదర్శకంగా మాట్లాడారు. ఎస్ క్రాంతికరణ్ గారు, బీజేపీ పార్టీకి సంబంధించి మీరే మాట్లాడతారు. అంటే హైదరాబాద్లో ఓటింగ్ శాతం పెరగకపోవడానికి కారణం అంటే కొన్ని ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాల్లో చూసుకుంటే మాకు ఈ పనులు చేయలేదు, సో ఈ అభివృద్ధి పనులకి ఎక్కడ కూడా అధికారులకి ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోవట్లేదు, మేము ఓటు వేయడం అని బహిష్కరించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ హైదరాబాద్లో సెలవులు ఇస్తే ఫ్యామిలీ వెకేషన్ లాగా వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, సెలవులు కూడా ఇచ్చినా కూడా ఓటింగ్కి రానటువంటి పరిస్థితి. సో బీజేపీ పార్టీకి సరంగా అంటే ఈ ఓట్ల పరిశీలన ఒకసారి సరళి చూస్తే పోలింగ్ శాతాన్ని గమనిస్తే కనుక సో మీ పార్టీకి అనుకూలం అనుకుంటున్నారా, లేకపోతే అసలు ఓటింగ్కి ఎందుకు రావట్లేదని మీ అనలిస్ట్లో మీరేం మాట్లాడతారు? అసలు డిబేట్ పాల్గొన్న వారందరికీ నమస్కారం. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నుంచి చెప్పిన బేసిక్ ఫ్యాక్ట్స్ అయితే ఇదైతే వాస్తవాలే. దౌర్భాగ్యం విషయం, ఈ సార్వత్రిక ఎన్నికల్లో ప్రజాస్వామ్య పండుగలో పాల్గొనకపోవడము ఎవరైతే ఉన్నారో, ప్రత్యేకించి అర్బన్ ఓటర్స్ నిజంగా పాల్గొనకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయము, దురదృష్టకరమైన విషయము. ఈ రాజ్యాంగ స్ఫూర్తికే ఒక అవమానం ఒకటి. రెండో విషయము, దీనితో పాటు ఒక సెక్షన్ ఇంకో విషయాన్ని చూసినట్టయితే ఇది ఎక్కడో ఒక చోట ఎలక్షన్ కమిషన్ సంబంధించి జోనల్ కమిషనర్ బిఎల్ఓ వాళ్ళు చేసిన యాక్టివిటీ కూడా ఒక ఫెయిల్యూర్ యాక్టివిటీ. కారణం ఏమిటి అంటే ఎమ్మెల్యే ఎలక్షన్ లో ఇప్పుడు ఉదాహరణకి నేను ఖైరతాబాద్ నియోజకవర్గం చెప్తాను, నాంపల్లి నియోజకవర్గంలో నా అబ్జర్వేషన్ చెప్తాను. ఎమ్మెల్యే నియోజకవర్గంలో దాదాపు ఒక పోలింగ్ బూత్ లో సుమారుగా 1000 నుంచి 1200 ఓట్లు ఉంటే, ఎంపీ ఎలక్షన్ కి వచ్చేసరికి దాదాపు ఓట్లు అట్లాగే ఉన్నాయి, కానీ ప్రతి ఓటర్ లిస్ట్ లో సుమారుగా 150 నుంచి 200 ఓట్లు డిలీటెడ్ అని స్టాంప్ పెట్టి ఉంది. వాళ్ళందరూ ఎవరైతే ఓట్లు డిలీట్ అయి ఉన్నాయి వాళ్ళందరూ కూడా ఆ వ్యక్తులు బ్రతికున్నారు. నిన్న నేను చాలా పోలింగ్ బూత్ లో వెళ్ళి అక్కడ అబ్జర్వ్ చేసినప్పుడు దాదాపు 30-40 మంది పోలింగ్ బూత్ ముందు నించున్నారు. వాళ్ళు లోపలికి వెళ్ళి తిరిగి బయటకు వచ్చినారు. కారణం ఏంది అమ్మా అని అడిగితే, ఓటర్ లిస్ట్ లో మా పేరు ఉంది కానీ దాని మీద డిలీటెడ్ అయిన స్టాంప్ ఉంది, మరి దీనికి కారణం ఏమిటి అని పోయి అక్కడ లోకల్ ప్రిసైడింగ్ ఆఫీసర్ అడిగితే, లేదు సార్ అక్కడ ఓటు డిలీట్ అయి ఉంది, మేము ఓటు వేయడానికి అనుమతి ఇవ్వం. అక్కడ పక్కకు అదే ప్రిమైసెస్ లో ఏ వ్యక్తి అయితే దీని అన్నింటిలో సూత్రాది బూత్ లెవెల్ ఆఫీసర్ బిఎల్ఓ ఉన్నాడో, ఆ బిఎల్ఓ కూడా పోయి అడిగిన, అయ్యా నువ్వే కదా దీని అంతా కూడా కర్తదర్త, నువ్వు ఇంట్లోకి పోయి వాళ్ళని వ్యక్తిగతంగా కలిసినవా, మరి కలవకుండా దేని ఆధారంగా నువ్వు దాన్ని డిలీటెడ్ అని ఫిక్స్ చేసినావు అని కూడా వాళ్ళని ప్రశ్నిస్తే సమాధానం లేదు. అంటే ఎక్కడో ఒక చోట స్పష్టంగా ఇక్కడ అధికారులు, బిఎల్ఏలు వాళ్ళందరూ కూడా అధికార పార్టీ యొక్క కనుసైగలల్లా ఈ ఓట్లు తగ్గించి, ఎక్కడెక్కడైతే ఉదాహరణకి ఖైరతాబాద్ నియోజకవర్గం ఉన్నదో, నాంపల్లి నియోజకవర్గం ఉన్నదో, అక్కడ అధికారంలో ఉన్న పార్టీ ఈ జోనల్ కమిషనర్ల మీద, బిఎల్ఏల మీద ప్రత్యేకించి ఎక్కడెక్కడైతే బీజేపీకి ఓట్ బ్యాంక్ ఎక్కువ పడే అవకాశం ఉందో అవన్నీ కూడా తగ్గించే ప్రయత్నంలో భాగంగానే నేను ఒకటే ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక పోలింగ్ బూత్, నా వ్యక్తిగత పోలింగ్ బూత్ ఉన్నది. సుమారుగా పోయినసారి 500 పోల్ అయితే 480 బీజేపీకి పడ్డాయి. ఆ బూత్ లో 150 ఓట్లు వ్యక్తులందరూ కూడా జీవిస్తున్నారు, బతుకున్నారు, వాళ్ళందరి మీద డిలీటెడ్ అని స్టాంప్ వేస్తున్నారు. లోపల ప్రిసైడింగ్ ఆఫీసర్ ఓట్ వేయడానికి అనుమతి లేదు. అంటే ఇది ఎక్కడో ఒక చోట అధికారంలో ఉన్న పార్టీ ఎలక్షన్ కమిషన్ ని ఒకటే క్రాంతికరణ్ గారు, ముందు నుంచి కూడా అంటే లిస్ట్ వచ్చినప్పుడే చెక్ చేసుకుంటారు సాధారణంగా. అప్పుడు మీరు ఎలక్షన్ ఈసీకి కానీ కంప్లైంట్ చేయడం కానీ లేకపోతే దాని మీద పరిశీలించమని కానీ మీరు విన్నవించినటువంటి సందర్భాలు లేవా? ఇది మా వైపు నుంచి కూడా దాదాపు 25th ఏప్రిల్ ఏదైతే ఎలక్షన్ ముందు వచ్చిన ఎడిక్షన్ లో కూడా, అప్పుడు దానికన్నా ముందు ఎడిక్షన్ లో కూడా డిలీట్ అయ్యలేవు. 25th ఏప్రిల్ ఏదైతే ఎడిక్షన్ వచ్చిందో ఆ ఎడిక్షన్ లో నేను క్లియర్ ఆ ఎడిక్షన్ లో ఓట్స్ అన్ని కూడా డిలీటెడ్ అని స్టాంప్ వేస్తుంది. నిన్న అప్పటికి కూడా మేము జోనల్ కమిషనర్ గారికి రిప్రజెంట్ చేసినాము. కొన్ని చోట ఎక్కడైతే మేము ప్రిసైడింగ్ ఆఫీసర్ తో అందుబాటులో ఉన్నారు, రిటర్నింగ్ ఆఫీసర్ అందుబాటులో ఉన్నారు, అక్కడ అన్ని కూడా కన్విన్స్ చేసి టెండర్ ఓట్లు వేయగలిగినాం. కానీ ఇది కూడా ఒక మేజర్ కారణం. ప్రత్యేకించి ఈ ట్విన్ సిటీస్ లో, హైదరాబాద్ 2 జంట నగరాలలో, అటు హైదరాబాద్ పార్లమెంట్ లో కూడా నేను చాలా చోట గమనించిన, చాలా ఓట్లు కూడా అన్సైంటిఫిక్ గా ఓటర్లు జీవించిన కూడా వాళ్ళని ఏదో రకమైన డిలీటెడ్ అని పెట్టి పక్కకు షిఫ్టెడ్ అని రాస్తున్నారు. ఆ ఓటర్ వచ్చి పోలింగ్ బూత్ వెతుకున్న తర్వాత మళ్ళీ ఆన్లైన్ లో చెక్ చేసుకుంటే అతను పోలింగ్ బూత్ ఎక్కడో వేరే జిల్లాలో ఓటు కనిపిస్తున్నది. రైట్. ఎస్.